భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. దక్షిణ భారతదేశంలోని వైశ్య కులదేవత కన్యకా పరమేశ్వరి తన పవిత్రతను కాపాడుకోవడానికి స్వచ్ఛందంగా అగ్నిప్రవేశం చేసి భక్తికి త్యాగానికి ప్రతీకగా నిలిచింది. సముద్ర మథనం నుండి ఉద్భవించిన కామధేనువు కేవలం కోరికలు తీర్చే గోవు మాత్రమే కాదు, విశ్వంలోని అన్ని జీవరాశులను పోషించే ధర్మదేవత అంశగా సృష్టికి మూలమని పురాణాలు చెబుతాయి. పరమశివుడు సృష్టించిన కాశీ నగరం ప్రళయ కాలంలో కూడా నాశనం కాకుండా ఒకప్పుడు శివుడు స్వయంగా తన త్రిశూలంపై నిలిపాడని పురాణాలు చెబుతాయి. శ్రీరాముడు లంకకు వెళ్లే దారిలో ఒక రాత్రి తన ఆయుధమైన కోదండాన్ని భూమిపై ఉంచి అశ్వత్థామలాగా నిద్రపోకుండా కంటిపాప కూడా కదపకుండా జాగారం చేశాడని కొన్ని అరుదైన రామాయణ గ్రంథాలు వివరిస్తాయి. మహాపాపి అయిన అజామిలుడు తన చిన్న కొడుకు పేరు నారాయణ అని పిలవడం, ద్వారామరణ సమయంలో యమదూతల నుండి విముక్తి పొంది మోక్షం సాధించాడు. లక్ష్మణుడు వనవాసానికి బయలుదేరుతున్నప్పుడు సుమిత్ర, రాముడే నీ తండ్రి సీతే, నీ తల్లి అరణ్యమే అయోధ్య అని దీవించింది. ఇది ఆమె త్యాగానికి, ధర్మ నిష్ఠకు అద్దం పడుతుంది. శివుడి మూడో కన్ను కేవలం కోపాగ్నికి ప్రతీక కాదని, కాలాతీత జ్ఞానానికి, సృష్టి లయ రహస్యాలకు కేంద్రమని, అది సకల లోకాల భవిష్యత్తును దర్శించగలదని పురాణాలు చెబుతాయి. పరీక్షిత్తు మహారాజు మరణానికి ప్రతీకారంగా జనమేజయుడు చేసిన సర్పయాగాన్ని ఆస్తికుడనే బాలముని తన జ్ఞానంతో, వాక్చాతుర్యంతో నిలిపివేశాడు. రుద్రాక్షలు శివుని కన్నీటి బిందువుల నుండి పుట్టాయని, అవి శివుని శక్తికి, ఆధ్యాత్మిక ప్రశాంతతకు ప్రతీకలని, వాటి ధారణ వల్ల సకల పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతాయి. అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర కేవలం ఒక రాజ్య కుమారి మాత్రమే కాదని, తన తపోశక్తితో గొప్ప జ్ఞానాన్ని పొంది అనేక వేద మంత్రాలను దర్శించి ఋషినిగా పూజలందుకుంది. ఈ కథలుకాల గమనంలో దాగి ఉన్న వజ్రాల గనుల లాంటివి. వాటిని తవ్వి తీసినప్పుడే వాటి అసలు కాంతి విశ్వమంతా ప్రకాశిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.